రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనము సపోటా పంట గురించి తెలుసుకుందాం. సపోటాలో వచ్చే వివిధ రకాలు, అలాగే వివిధ రకాల తెగుళ్ళు, అలాగే మనం ఎటువంటి పంటలు ఎంచుకోవాలి, వీటిలో వచ్చే సస్యరక్షణ ప్రతి ఒక్కటి చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సపోటా పండించే ప్రతి ఒక్క రైతుకు ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్గా ఉంటుంది. వివిధ రకాల పంటల గురించి మీకు అర్థమయ్యే విధంగా, అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా మీకు చెప్తానండి. ఓకే, ఈరోజు మనం సపోటా పంట గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పంట అనేది మనకు తెగుళ్ళు చీడలు తక్కువ కాబట్టి మనకు తోటను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాభాలు మనము దీన్ని ఆర్జించవచ్చండి. అంతేకాకుండా సపోటా పంటలో మనకు కాల్షియము, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి కావున దీన్ని బాగా ఎక్కువగా చాలా కొండ ప్రాంతాల్లో కూడా వీటిని సాగు చేస్తారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా కొండ ప్రాంతాల్లో కానీ మనకు ఇవి సాగు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సపోటా పంట అనేది ఉష్ణమండలం పంట అండి. ఇది అన్ని జిల్లాలకు కూడా అది అనుకూలమైనది. ఇది నీటి ఎద్దడిని, అంటే మన నీటి ఎద్దడిని కూడా తట్టుకునే రకంగా చెప్పుకోవచ్చు. అలాగే వర్షాధార పంటగా కూడా ఇది అనుకూలమైనది. ఇది తీర ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుందండి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలిలో తేమ ఎక్కువ ఉన్న ప్రాంతాలతో సముద్ర తీర ప్రాంతాల్లో దీని దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది అన్ని రకాల నేలల్లో పండుతుందండి. అలాగే తేలిక నేలల్లో త్వరగా ఎదిగి మంచి పండ్లు కాయడానికి ఆస్కారంగా ఉంటుంది. నేల pH 8.5 నుంచి 8.5 నుంచి 9.0 వరకు భూములకు అనుకూలమండి. నీటి ఎద్దడిని తట్టుకునే గుణం కలిగి ఉంటుందండి. అలాగే కొండ ప్రాంతాలు, లోతు తక్కువ ప్రాంతాల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఒకటి సపోటాను మనము కొన్ని రకాలుగా మనం దీన్ని నాటుకోవచ్చు. మరి ఎప్పుడైనా సరే దీన్ని కొమ్మ అంటు పద్ధతి ద్వారా ఈ పద్ధతిని మనకు కొమ్మ అంటు ద్వారా మనము ఎంచుకొని, అలాగే కొమ్మకు అంటు కట్టి ఈ మొక్కలను మనము 3-4 మాసాలు ఉన్నప్పుడు మనము అంటే 3-4 ఉన్న వయసు ఉన్న అంటుకట్టిన వయసు ఉన్న మొక్కలను మనము నాటుకోవాలా. అలాగే మొక్కలు నాటుకోవడానికి జూలై నుండి ఫిబ్రవరి వరకు నాటక అనుకూలమండి. రకాన్ని బట్టి 10x10 మీటర్ దూరంలో ఎకరాకి 40 చొప్పున మొక్కలు నాటుకోవాలా. అలాగే గుంత 1x1 3 మీటర్ల గుంత లోపలికి తీసి గుంతలో 30 కేజీలు బాగా కుళ్ళిన పశువుల ఎరువు, అలాగే 2 కేజీలు సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల పాల్డాల్ పొడి, అంటే చెదులు అలాగే పురుగులు పట్టుకోకుండా, చీమలు పట్టుకోకుండా పాల్డాల్ పొడి 200 గ్రాములు గుంతని నింపాలా. గుంటలు నింపేటప్పుడు 1 అడుగు లోతున 10 నుంచి 15 కేజీల మంద కొబ్బరి పొట్టు పోయాలండి. కొబ్బరి పొట్టు వేసినట్లయితే మనకు వేసవిలో, అంటే ఎండాకాలంలో నీళ్లు నిల్వ చేసుకొని మొక్క నీటిని ఎదురు గురి కాకుండా, అలాగే కుళ్ళిన తర్వాత మంచి సేంద్రియ ఎరువుగా మనకు ఉపయోగపడుతుంది. అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటు భాగం పైకి ఉండే విధంగా నాటుకోవాలా. అలాగే నాటిన మొక్కను పాదులు చేసి నీరు మొక్క గాలికి ఒరిగిపోకుండా ఒక ఎదురుకర అనేది మనం సపోర్ట్గా ఇచ్చి, పక్క కొమ్మలకి ఎప్పుడైనా సరే కాండం మీద పెరిగే పక్క కొమ్మలన్నీ మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలా. అలాగే వీటిలో సపోటాలో మనకి ఇంకొకటి విషయం అండి, వీటిలో ఎరువుల యాజమాన్యానికి వస్తే మనం తోటలు ఇరువైపులా దున్ని చెట్లు పాదులు చేసుకొని ఎరువులు వేసుకోవాలా. ప్రతి చెట్టుకు మన ఎరువుల మోతాదు కూడా చెప్తానండి. మీరు క్రమంగా మనం మట్టితో కలిపి ఎరువులు కరిగి సరిపడిన తేలికపాటి మాత్రమే తడి ఇవ్వాలా. మనం ఎరువులు వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఎరువులను చెట్టు చుట్టూ 1.5 మీటరు దూరం పాదులో సమంగా వేసి ఎరువులు మనం పెట్టాలా. ఓకే, చెట్టు వయసును బట్టి మనం ఎరువులు ఎలా వేసుకోవాలో చూద్దాం. మొక్క వయసును బట్టి మనం ఎరువులు వేసుకోవాలండి. ఓకే, 1 నుంచి 3 సంవత్సరాల మొక్కకు యూరియా 50 గ్రాములు, 50 గ్రాములు, భాస్వరం 20 గ్రాములు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 125 గ్రాములు, పొటాష్ 75 గ్రాములు మనకు వేసుకోవాలా చెట్టుకి. అలాగే పశువుల ఎరువు 25 కేజీలు. వీటిలో 4 నుంచి 5 సంవత్సరాలకు యూరియా 220 గ్రాములు, భాస్వరం 40 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 గ్రాములు, పొటాష్ 150 గ్రాములు, అలాగే 50 గ్రాములు పశువుల ఎరువు. అలాగే 5 నుంచి 8 సంవత్సరాలకు 200 గ్రాములు యూరియా, 200 గ్రాములు కదండి, 250 నుంచి 440 గ్రాములు యూరియా, భాస్వరం 80 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 500 గ్రాములు, పొటాష్ 300 గ్రాములు, అలాగే పశువుల ఎరువు 50 కేజీలు. 8 సంవత్సరాలు అబోవ్ ఉన్న దానికి 400 కేజీ యూరియా, అలాగే 300 గ్రాములు భాస్వరం, కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్స్, పొటాష్ 500 గ్రాములు, అలాగే 50 కేజీల పశువుల ఎరువు. వీటిని మనం చెప్పిన మోతాదులో మనం చెట్టు పొదలు
మొదలు మీటర్ అడుగు ఇడిచిపెట్టేసి చిన్న చెట్లకైతే, పెద్ద చెట్లకైతే 1 మీటర్ ఇడిచిపెట్టి డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా ఎరువులు వేసేసి సమంగా నీళ్లు పెట్టినట్లయితే మొక్క అనేది మనకు ఎక్కువగా దిగుబడి రావడానికి, అలాగే మొక్క ఎదుగుదలకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ అందడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే నీటి యాజమాన్యానికి వస్తే సపోర్ట్ చెట్లు బాగా నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటాయండి. మొక్క నాటిన 2 సంవత్సరాల వరకు మనం ఎండాకాలంలో నీళ్ళు ఎద్దడి గురి కాకుండా ప్రతిరోజు 15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలా. ఎదిగిన చెట్లకు మనం 30 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వాలా. డ్రిప్ పద్ధతిలో నీరు ఇచ్చినట్లయితే ప్రతి చెట్టు వాతావరణం బట్టి 60 నుంచి 100 లీటర్ వరకు ప్రతిరోజు నీటిని మనం ఇవ్వాలి డ్రిప్లో అయినట్లయితే. అలాగే కలుపు నివారణకు వస్తే ముఖ్యంగా వీటిలో పచ్చరొట్ల ఎరువులు వేసుకోవచ్చండి. జనుము కానీ అవిసెలు కానీ వేసుకొని తర్వాత భూమిలో కళ్ళు తినడం వల్ల కలుపు రాకుండా మనము నివారించుకోవచ్చు. అలాగే భూమిని కూడా సారవంతంగా చేసుకోవచ్చు. అలాగే అవసరమైతే 1 లేదా 2 సార్లు నేల దున్ని చేయాలా, కలుపును నిర్మూలించుకోవచ్చు. లేత చిన్న చెట్లలో అయితే వేరుశెనగ అలాగే కూరగాయలు సాగు చేసుకోవచ్చు. తృణధాన్యాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. కనుక ఒకవేళ కలుపు మొక్కలు గడ్డిజాతి ఎక్కువగా ఉన్నట్లయితే మన చెట్టు తగలకోకుండా గ్లైఫోసేట్ లీటర్ నీటికి 5 నుండి 8 ml చొప్పున పిచికారి దాంట్లోకి నిమ్మకాయలు వేసుకొని ఉప్పు లేదా సల్ఫేట్ వేసుకొని కలిపి స్ప్రే చేసుకోవాలి. కొమ్మల కత్తిరింపులు ముఖ్యంగా సపోటాలో కొమ్మల కత్తిరింపు అవసరం లేదండి. ఎదిగే 3 అడుగుల లోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మలను తొలగించి ఆ తర్వాత 4-5 కొమ్మలు ఉంచితే సరిపోతుంది. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలు లోపల భాగంలో గుబురుగా పెరిగే ప్రతి ఒక్కటి గుబురుగా పెరిగేటివి, అలాగే నీళ్ళని దాకే కొమ్మలు మనం కటింగ్ చేసుకుంటూ ఉండాలా. అలాగే వీటిలో సస్యరక్షణకు వస్తే మొగ్గతొలుచు పురుగులు వస్తాయండి. ముఖ్యంగా ఈ మొగ్గతొలుచు పురుగులు అనేది పిల్ల పురుగు లేత గులాబీ రంగులో ఉంటాయి. ఇవి లేత పువ్వు మొగ్గల నుంచి తినేయడం వల్ల పంట దిగుబడి తగ్గుతుందండి. ఇది జూలై నుండి నవంబర్ వరకు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ఆ టైంలో మనకు బాగా ఆశిస్తుంది. కావున దాని నివారణకు మనకు క్లోరో కానీ క్లోరో కానీ మోనోక్రోటోఫాస్ కానీ 2 ml లీటర్ చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఆకుగూడు అల్లే పురుగు, ఇది జూలై నుండి నవంబర్ వరకు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుందండి. పిల్ల పురుగు లేత ముదురు ఆకులను గుళ్ళుగా చేసుకుని ఆకులు తినడం వల్ల గోకడం వల్ల వంటివి చేస్తాయండి. ఈ విధంగా లేత చిగురు పూలకు హాని చేస్తాయి. ఈ పురుగులు అప్పుడప్పుడు కాయలను కూడా ఆశిస్తాయండి. అందుకే దీని నివారణకు మనకు క్లోరోసైపర్ 2 ml లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మన ఆకుగూడి అల్లే పురుగును కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే పిండి నల్లి, ముఖ్యంగా ఈ పురుగు అనేది తెల్లటి పిండి పదార్థంతో కప్పబడి ఉంటుంది. ఇవి పువ్వు కొమ్మలు అలాగే కాయ తొడాల దగ్గర రసం పీల్చడం వల్ల పిండి రాలిపోతుంటుంది. ఈ కాయలు ఎదగవు. ఈ పురుగులు విసర్జించిన తేనె వంటి పదార్థాన్ని మన ఆకులపై మసి వంటి పదార్థం ఏర్పడుతుంది. దీన్ని తీసుకొచ్చే చీమ ద్వారా ఇది ప్రసారం అవుతుంది. కావున మనం మొదలు తగలకోకుండా మొదలుకి మనము పుట్టమన్ను అలాగే బ్లైటాక్స్ మనము గమ్ వేసుకొని బాగా కాంబినేషన్తో మనకు మొదలు చుట్టూ పూసుకున్నట్లయితే మనము ఈ పిండిని కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్నట్లయితే మనము డ్యాంటోస్ డ్రిప్కి వదిలేసి అలాగే స్ప్రేయింగ్కి వచ్చేసి టాల్స్టార్ ప్లస్ షాంపూ వాటర్ కలిపి స్ప్రే చేసుకోవాలా. అలా చేసుకోవడం వల్ల పిండినలని ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే కాయతొలిచే పురుగు ఈ పురుగు సాధారణంగా యాజమాన్య పద్ధతులు అంటే ఎక్కువగా పట్టించుకుని తోటలో వస్తుందండి ఈ కాయతొలిచే పురుగు. ఇది కాయ యొక్క కండను తిని గింజకు చేరుకొని గింజను తింటూ ఉంటాయి. దీనివల్ల కండ పాడైపోయి ఆ కాయలు చూస్తేనే పురుగులు ఉన్నాయని మన వ్యాపారస్తులు కూడా తీసుకోరండి. కావున ఈ పురుగులన్నింటినీ నివారించుకోవడానికి అసిపేట్ 1.5 గ్రాము అలాగే క్లోరోపైరిఫాస్ 1 ml 2 ml లీటర్ లేదా మనం ఈ కాయతొలిచి పురుగు ఉన్నట్లయితే రేట్ తక్కువగా ఉన్నట్లయితే నోవలురాన్ 2 ml లీటర్ కలిపి లేత ఆకులు చిగులు కొమ్మలు పూర్తిగా తడిసేలా పిచికారి చేయాలి. ఈ మందులు అవసరాన్ని బట్టి మారుస్తూ వాడుకోవాలండి. తోటలో కలుపు లేకోకుండా పరిశుభ్రత పాటిస్తే ఈ చీడపీడలను కూడా మనం అరికట్టవచ్చు. అలాగే వీటిలో వచ్చే ఇంకోటండి తెగుళ్ళు, మనం ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు. ఈ ఆకుమచ్చ తెగులు అనేది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వస్తూ ఉంటుందండి. ఇది వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు సందర్భాల్లో ఇది మచ్చ ఎక్కువ కనపడుతుంది. ఇవి చిన్న వలయాకారపు మచ్చలు తెల్లని మధ్య భాగం గులాబీ రంగు లేదా ఎరుపు గోధుమ రంగు కలిగి అంచులతో ఏర్పడి ఉంటుంది. ఈ మచ్చలకు ఆకులు 2 వైపులా ఏర్పడతాయండి. కావున ఈ మచ్చలు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఆకులు రాలి దిగుబడి తగ్గుతుందండి. దీని నివారణకు మనకు 2 grams కాపర్ ఆక్సీ క్లోరైడ్, దానికి ప్లాంటోమైసిన్ 0.5 grams,
పర్ లీటర్ కలిపి మొక్క తడిచే విధంగా, అలాగే దాంట్లో గమ్ వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు ఆప్షను. మనం మొక్కను తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలా. అలాగే చెక్క తెగులు లేదా ప్లాంట్ బిండ్ లింబు తెగులు, ఈ తెగులు సోకిన కొమ్మలు వెడల్పుగా మారి వంకరలు తిరిగి ఉంటాయండి. ఆకులు సన్నగా పసుపు రంగులో గుబురుగా కనబడతాయి. కాయలు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎండిపోతాయి. ఈ తెగులు తీవ్ర దశలో ఉన్నప్పుడైతే ఆకులు రాలిపోయి ఎండిగా చెక్కలుగా ఏర్పడతాయండి. తెగులు సోకిన కొమ్మలు కత్తిరించేసి మనము 2 గ్రామ్స్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ దాని లేదా 2 గ్రామ్స్ M45 కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఫెర్రస్ లోపం ఎక్కువగా వస్తుందండి. దాంట్లోకి న్యూట్రియన్స్లోనే 2 గ్రామ్ ఫెర్రస్ సల్ఫేట్ను మనము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే పంట కోత దిగుబడి 4 ఏళ్ళ వరకు పూతను తొలగించాలండి. 5 నుంచి 6వ సంవత్సరం నుండి కాయలను కోసుకోవచ్చు. మొదలైన కాయలను కోయడం వల్ల సరిగ్గా పండవండి. అందుకే పక్వానికి వచ్చిన కాయలను కోయాల. కాయలను ఒకేసారి 3 నుంచి 4 కోతలు కాయలను కోయడం మంచిది. పక్వానికి వచ్చిన కాయలపై పొట్టు అనేది రాలిపోతూ ఉంటుందండి. కాయలు బంగాళదుంప వలె కనపడతాయి, అంటే ఉర్లగడ్డ అక్కడ కనపడతాయి. అటువంటి కాయలు చర్మాన్ని గోకినప్పుడు కండపై ఆకుపచ్చగా కాకుండా పసుపు రంగులో ఉంటుందండి. పక్వానికి వచ్చిన కాయలు చివర నున్న సన్నని ముళ్ళు చేతితో తాగ్గానే ఊడిపోతుందండి. ఈ కాయ ఊడిపోతుంది. ఈ కాయలు కోసినప్పుడు తక్కువగా పాలు కారుతాయి. ఈ విధంగా పక్వత దశను మనం సరి చూసుకొని కాయలు కోయడం వల్ల, ఇది కూడా మన కాయలు కోసి అనుభవమైన వాళ్ళతోనే సాధ్యమండి. కాయలు తొడిమెలు సహా కోయాలి. కోసిన కాయలను నీడలో ఉంచాలి. అనంతరం సరైన జాగ్రత్తలు పాటించినట్లయితే కాయ నిల్వ ఉంచినప్పుడు మనము పాటించకపోయినట్లయితే సరైన జాగ్రత్తలు కాయలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కావున ముందుగా ఇథిలిన్ వాయువును 80 నుంచి 100 ppm గాఢతలో మాగబెట్టాలా. అలాగే ఈ విధంగా చేయడం వల్ల 4 రోజుల్లో పండ్లు పండిపోతాయండి. 10 సంవత్సరాలు ఉన్న చెట్లకు కనీసం అంటే 1000 నుంచి 1500 కాయలు కాస్తాయి. 20 సంవత్సరాలు ఉన్న చెట్లకు 3000 కాయల వరకు ప్రతి సంవత్సరం నుంచి పొందవచ్చు చెట్టుకి. అలాగే ఎగుమతి కొరకు అంటే ప్యాకింగ్ ఎట్లా చేసుకోవాలా? ఎగుమతి కొరకు అంటే తగిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ ద్వారా తోటలను చీడపడలను మనం తెగులు బారి నుండి కాపాడుకోవాలా. కోతకు కాయలు కోసే 30 రోజుల ముందే మనము మందులు పిచికారి చేయకూడదు. దీనివల్ల మన పురుగు మందుల అవశేషాలు, అంటే పురుగు మందులు కొట్టినటువంటి తెల్ల ఏంటివి కనపడకూడదండి. అలాగే 80% కాయలు పండిన కాయలను కోయాలా. కోసేది కూడా మనం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో కోయాలా. కాయల మీద మనకు ఆ తెల్ల పాలు కారుకోకుండా జాగ్రత్త వహించాలి. కాయల రవాణాకు మనం ప్లాస్టిక్ గ్రేట్లనే వాడాలి. అలాగే గ్రేడింగ్ సమయంలో చీడపట్టినవి, అదే పురుగులు తినేటివి అవన్నీ పక్కకు రానివి, గట్టిగా ఉన్నటువన్నీ ఇతర కారణాల వల్ల చెడిపోయిన కాయలను వేరు చేయాలి. ఒకే పరిమాణం ఉన్న కాయలను మాత్రం వేరు చేసుకోవాలా. ఎంపిక చేసిన కాయలన్నింటినీ మనం మంచినీటిలోనే కడుక్కోవాలా. అలాగే లేదా తర్వాత మనం 500 ppm బెనోమిల్ ద్రావణాన్ని కలిపి, అలాగే నీటి తడి ఆడే వరకు ఫ్యాన్ల కింద ఆరబెట్టి అట్టపెట్టకు 16 కాయలు పెట్టే విధంగా ప్యాకింగ్ చేయాలా. ఎక్కువగా దీనివల్ల మనకు సపోటా రకాలు వాటి దిగుబడి ఎలా ఉంటుందో మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, వీటిలో పాల రకాలు, ఇది మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా సాగులో ఉన్న రకం. దిగుబడి ఎక్కువ, పండు సైజు కూడా తక్కువ ఉంటుంది, గుత్తులుగా కాస్తుంది, తోలు పలచన, కండ మృదువుగా ఉంటుంది, అధిక తీపి కలిగిన ఉంటుంది. కావున పండ్లు నిల్వకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలం కాదు. అలాగే క్రికెట్ బాల్ రకం, ఈ పండ్లు పెద్దగా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి, కండం రవ్వలుగా ఉంటుంది, గింజలు అధికం, ఒక రకంగా తీయపుగా ఉంటుంది, చెట్టు ఎత్తుగా ఉంటుంది. కావున పొడి వాతావరణంలో మాత్రమే పండుతుంది. దీనికి పండ్లు కూడా అండాకారంలో ఉండి పైతోలు మందంగా ఉండి కండం తీయగా ఉంటుంది. అలాగే కాలిపత్తి రకం, ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి, పండు కొసిగ్గా ఉంటుంది, పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది, అలాగే తోలు మందంగా ఉండి కండం తీయగా ఉంటుంది. కావున నిల్వకు రవాణా ఎక్స్పోర్ట్కి మంచి అనుకూలం వచ్చే రకం. అలాగే PKM1 చెట్టు గుబురుగా పొట్టిగా ఉండడం వల్ల అధిక సాంద్రతలో నాటడానికి అనుకూలం అండి. పండు కోలుగా ఉండి పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది, పండు తోలు పల్చగా ఉంటుంది, మెత్తటి కండతో తీయగా ఉంటుందండి. కావున దిగుబడి ఎక్కువగా ఉంటుంది PKM1 అనే రకం. అలాగే PKM2 ఇది పండు కొసిగ్గా ఉంటుంది, పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది, పండు బరువు వచ్చి 95 గ్రాములు ఉంటుందండి. నాటిన 5 సంవత్సరాల తర్వాత ఒక్క చెట్టుకి 80 కేజీలు దిగుబడి వస్తుందండి. PKM1 రకం కంటే 42.76% మనకి ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. సపోర్ట్ రకాలకెల్లా అతి ఎక్కువ తీపిగా ఉండే, చక్కెర శాతం ఎక్కువ ఉండేది ఇదేనండి PKM2. PKM3 పండు కుసిగ్గా ఉండి పరిమాణంలో మధ్యస్థంగా ఉంటుందండి, రుచి ఎక్కువగా ఉంటుంది, చెట్టు నిలువుగా పెరగడం వల్ల కొబ్బరి వంటి తోటల్లో
ఈ పంటను మనం అంతర పంటగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. PKM4 ఇది PKM1 నుండి మనం ఎంచుకున్న రకం. చెట్టు గుబురుగా ఉండి కాయలు గుత్తులుగా కాస్తాయి. కాయలు కుదురు ఆకారంలో ఉండి గుజ్జు ఆకర్షణీయంగా ఉంటుంది. చక్కెర శాతం 24% నుండి 25% వరకు ఉంటుంది. ఒక్కొక్క కాయలో మాత్రం 2 నుంచి 3 గింజలు ఉంటాయి. అలాగే DHS1 కాయలు మనకు కొసిగ్గా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి మరియు తీయగా ఉంటాయి. కావున DHS2 కాయలు కోలగా ఉండి పెద్దవిగా ఉండి తీయగా ఉంటాయి. DHS2 అనే రకం. అలాగే CO1 రకం చెట్టు మధ్యస్థంగా ఉంటుందండి. కాయలు కోలగా ఉంటాయి. గుజ్జు లేత గోధుమ రంగులో ఉంటుందండి. చెట్టు నాటిన 4 సంవత్సరాల తర్వాత కోతకు వస్తుంది. కావున 175 నుంచి 200 కేజీల వరకు చెట్టు దిగుబడిని ఇస్తుందండి. చెట్టు కో రకం అనేది. అలాగే CO2 చెట్టు మధ్యస్థంగా ఉంటుందండి. CO2 రకం అనేది కాయ గుండ్రంగా ఉంటుంది. CO1 కన్నా CO2 అనేది పెద్దగా ఉంటుంది. గుజ్జు మెత్తగా తీయగా మంచి సువాసన కలిగి ఉంటుందండి. కాయ బరువు 112 నుంచి 168 గ్రాములు ఉంటుంది. కాయలు 2 నుంచి 8 గింజల వరకు ఉంటాయి. చక్కెర శాతం 23% ఉంటుందండి. చెట్టుకు 175 నుంచి 175 కేజీల వరకు వస్తుంది. అప్రాక్సిమేట్లీ 1 హెక్టార్కి మనకు 1.8 టన్నులు దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. గవరయ్య రకం అనేది సపోటాలో గవరయ్య రకం అనే చెట్టు మధ్యస్థంగా ఉంటుందండి. గుజ్జు లేదా పసుపు రంగులో ఉంటుంది. కాయ బరువు మనకు 100 గ్రాముల వరకు ఉంటుందండి. చక్కెర శాతం వచ్చి 20% ఉంటుంది. అలాగే కాయలు గింజలు మనకు 2.5% కలిగి ఉంటాయి. చెట్టుకు 75 నుంచి 76 కేజీల వరకు వస్తుందండి దిగుబడి. అలాగే సింగపూర్ రకం అనే చెట్టు మధ్యస్థంగా ఉంటుందండి. గుజ్జు గోధుమ రంగులో ఉండి కాయ గుండ్రంగా ఉంటుందండి. కాయ బరువు 75 నుంచి 23 గ్రాముల వరకు. దిగుబడి వచ్చేసి మనకి 84 కేజీలు ఓ చెట్టుకు వస్తుందండి. సపోటా నాటిన 50 నుంచి 60 సంవత్సరాల వరకు మనకు కాపునిస్తుంది. కావున సరైన రకాన్ని ఎంచుకోకపోతే తర్వాత కాలంలో మనం నష్టపోవాలి. అందుకే మనకు ఒక అంటును ఎన్నుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు వహించాలా. ఎందుకంటే మనకు 50 నుంచి 60 సంవత్సరాల వరకు కాపు కాస్తాయండి ఇవి సపోటా చెట్లు. కావున నేను చెప్పిన రకాల్లో మంచి రకాన్ని మనం ఎంచుకోవాలా. అదే PKM2 రకం అనేది మనకు బాగా ఉంటుందండి మన దాంట్లో. అలాగే పాల రకం కూడా బాగుంటుంది. అలాగే DHS అలాగే DHS2 అలాగే మనకు ముఖ్యంగా మనకు ఎక్కువ మార్కెట్లోనే PKM2 అనే రకం. మనకు పండు బాగా కొసిగ్గా ఉండి మనకు పరిమాణం కూడా బాగా పెద్ద సైజులో ఉండి కాయ కూడా మనకు 90 నుంచి 100 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే నాటిన 5 సంవత్సరాల తర్వాత ఓ మొక్క నుండి 80 నుంచి 85 కేజీల వరకు దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. సపోటా రకాల కల్లా అతి బాగా తీయగా ఉండే రకాలు PKM2. ఎందుకంటే ఈ తీయగా ఉంటే మనకు జ్యూస్ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సపోటాని మనము 3 పద్ధతుల ద్వారా మనము ప్రవర్ధనం చేయొచ్చు. అవి వచ్చి అప్రోచ్ గ్రాఫ్టింగ్, వెడ్జ్ గ్రాఫ్టింగ్, వీనర్ గ్రాఫ్టింగ్. అంటే అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటే చేర్పంటు పద్ధతి, వెడ్జ్ గ్రాఫ్టింగ్ అంటే కొమ్మంటు పద్ధతి, వీనర్ గ్రాఫ్టింగ్ ద్వారా మనం ఎక్కువ సంఖ్యలో సపోటా చెట్లను మనం ప్రవర్ధన చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ప్రతి రైతు ఈ సపోటా చెట్లు పెట్టుకునేటప్పుడు నాట్లు అంటుకుని మనం మంచి రకాలను ఎంచుకోవాలా. ఎక్కువగా ఇవి కొండ ప్రాంతాలు అలాగే మనకి నీటి ఎద్దడి తట్టుకునే నేలల్లో ఇది మంచి రకంగా చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనం దీన్ని తక్కువ పెట్టుబడి అండి. దీనికి చీడపీడలు కూడా తక్కువగా ఉంటాయి. కావున ఈ సపోటా పంటలో మనకు అధిక శక్తి, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కావున మనం ఈ పంటను మనం సాగు చేసుకోవచ్చు. ఈ సపోటా పంటకు కూడా మనకు పెట్టుబడి తక్కువ అండి. ఏదో ఒకటి మనకు అన్ని పురుగులు కలిసి ఒకటే మందు ఉండు క్లోరోఫోరిఫాజో, మోనోక్రోటోఫాజో మనం కలిపి స్ప్రే చేసుకుంటే మనం ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. వీటిలో దిగుబడి దీంట్లో మనకు ముఖ్యంగా పిండి నల్లి అనేది ఎక్కువగా ఉంటుంది. తెగులు వచ్చి ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఉంటుందండి. ఫస్ట్ ఆకుమచ్చ ఇది అక్టోబర్ మాసంలో మనకు ఈ తెగులు ఎక్కువగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుందండి. ఇవి తెలుపు లేదా గులాబీ రంగులో ఎరుపు మచ్చలు ఉంటాయి. ఇవి ఆకు మచ్చకు 2 వైపులా కలిగి ఉంటుందండి. కావున ఈ 2 వైపులా మచ్చలు కలిగి ఉండడం వల్ల దీన్ని మనం మొదటి దశలో గమనించినట్లయితే మనకు లైటాక్స్ 2 grams per లీటరు, అలాగే దాంట్లో ప్లాంటోమైసిన్ 0.5 ml 5 grams per లీటరు కలిపి స్ప్రే చేసుకుంటే మనము సపోటాలో వచ్చే ఆకుమచ్చ తెగులు అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే
వీటిలో వచ్చే ఇంకొకటండి పిండి నల్లి. ఇది వచ్చేసి మనము మొత్తం చూడండి, కాయ పక్వాన్ని రాగానే లేత ఆకుల మీద వచ్చి అలాగే కాయల మీద దాని డ్యామేజ్ గమనించి ఇది ఎంత మందులు కొట్టినా పోవండి. కావున మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే మనం చెప్పానండి, ఇది చీమల ద్వారా ప్రసారం అవుతుంది. కావున చీమలు ఎక్కువకుండా మనము మైలుతొత్తు సున్నం కానీ లేకుంటే పుట్టమన్ను బ్లైటాక్స్ పేస్ట్ లాగా పట్టించేసి ముక్క మొదలుకు మనకు బాగా పేస్ట్ లాగా మనం పట్టించేసి మనం పూర్తిగా ఈ చీమలు ఎటువంటి తెగులు పురుగులు ఎక్కకోకుండా మనం సస్యరక్షణ చేపట్టినట్లయితే మనం పిండి నల్లిని కూడా మనం కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పిండి నల్లిని గమనించినట్లయితే ఫస్ట్ షాంపూ వాటర్ అండి 1 ml per లీటరు. షాంపూ వాటర్ స్ప్రే చేసిన తర్వాత వాటిపై తెల్లటి జోన్ అనేది మనకి వెళ్ళిపోతుంది. అలాగే తెల్ల జోన్ పోయిన తర్వాత మనం క్లోథోడిన్ టెక్నికల్ డాంటోస్ 1 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా పిండి నల్లిని నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ అంట్లు కూడా మంచివి ఎంచుకోవాలండి. ఎందుకంటే మనకి 50 నుంచి 60 సంవత్సరాల వరకు మనం కాపునిస్తాయి. కావున మనం మంచి ఎంట్లు ఎన్నుకోకపోతే ఇబ్బంది పడాల్సింది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.